హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకైతే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన బిగ్ బాస్ హౌస్లో అభయ్ నవీన్ యొక్క చీప్ అయిన అభయ్ నవీన్ యొక్క గేమ్ ఎలా ఉందో కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది. అది వచ్చేసి ప్రభావతి 2.0 అనే ఒక టాస్క్. దాంట్లో వచ్చేసి గుడ్లను కలెక్ట్ చేసుకోవాలి. అందులో 2 టీములు కాంతార శక్తి టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాంతార టీం అయితే 2 టాస్క్లు అయితే ఓడిపోవడం అయితే జరిగింది. అయితే అక్కడ ఓడిపోయిందా గెలిచిందని పక్కన పెడితే మాత్రము అభయ్ నవీన్ యొక్క బిహేవియర్ అనేది నిన్నటి మొన్న నుంచి అదేవిధంగా ఈ వీక్లో అయితే చాలా దారుణంగా ఉందనే మాత్రం అయితే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ రూల్స్కి తాను వ్యతిరేకంగా ఉంటున్నాడా అన్నది ఒక కామెంట్ రూపంలో తెలియండి. అట్లాగే అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మీద సైన్ చేసి లోపలికి అయితే వస్తారు. బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్ అన్నట్టు మాత్రం అయితే ఉంటుంది, లేకుంటే బయటకు వెళ్ళవలసి వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా అభయ్ నవీన్ విషయంలో జరిగేటట్లయితే నాకైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద కూడా ఒక కామెంట్ రూపంలో తెలియండి. అయితే అభయ్ నవీన్ ఆడింది ఏం లేదు, అదేవిధంగా చీప్గా తన యొక్క క్లాన్ని ఒక మంచి మార్గంలో నడిపించింది లేదు, అన్నిటికీ వ్యతిరేకంగానే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగే టాస్క్లో మాత్రము అభయ్ నవీన్ ఒక బిగ్ బాస్ హౌస్ రేషన్ కోసం అయితే రేషన్ వస్తుంది. దాన్ని మనం కుకింగ్ చేసుకునేటప్పుడు ఒక క్లాన్ మాత్రమే కుకింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కుకింగ్ చేసుకునే టైంలో కూడా ముగ్గురు సభ్యులు మాత్రమే ఒక క్లాన్ నుంచి కుకింగ్ అనేది చేసుకోవాలి అన్నప్పుడు అభయ్ నవీన్ చూపించిన ప్రవర్తన అయితే అందరికైతే విస్మరం పోయేటట్టు అయితే ఉంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు పెడతారు అన్నట్టు అయితే తినకుండా ఉండడానికి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారా అన్నట్టు మాత్రము అక్కడి నుంచి లేచిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఇప్పుడైతే టాస్క్ అయితే జరుగుతుంది. దాంట్లో అభయ్ నవీనే గెలిచినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. దీని మీద కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్